మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ అంబేద్కర్ చౌరస్తాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు వేముల సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజీవ్ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఎన్నో సంక్షేమ పథకాల అమలు తీసుకుని వచ్చి పేదలకు ₹2 కిలో బియ్యాన్ని అమలులోకి తెచ్చిన ఘనత ఎన్టీ రామారావుకి దక్కిందని, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ బలపడుతుందని, ఆంధ్రాలో టీడీపీ పార్టీ ఈసారి జెండా ఎగురవేయడం ఖాయమని గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మన బ్లడ్ బ్యాంకులో స్థానిక మన రెడ్ క్రాస్ మెంబర్ అయిన అందరికి తెలిసిన వ్యక్తి సూర్యనారాయణరావు గారు మనకి మన బ్లడ్ బ్యాంకులో కానీ ఇతర బ్లడ్ బ్యాంకులో కానీ 117వసారి బ్లడ్ ఇచ్చేసి ఆయన ఈ ఏరియాలో కానీ, మరి నాకు తెలిసినంత వరకు ఏరియాలో కానీ మన కాన్స్టిట్యూన్లో కానీ ఇన్నిసార్లు బ్లడ్ ఇచ్చేసి అన్ని దానాల కంటే మనం ఎన్ని కోట్లు ఇచ్చినా సరిపోదు, కానీ ఒక్క బాటిల్ మనకు బ్లడ్ డొనేషన్ ఇచ్చేసి ఒక ప్రాణం కాపాడితే అది చాలా ఎంతోమందికి అది ప్రాణదాత అయి, ఆయన నిజంగా 117 సార్లు అంటే మనం ఒకసారికే చాలామంది భయపడి బ్లడ్ ఆయన ఇప్పటికీ సార్ మీకు ఎప్పుడు కావాలన్నా నాకు ఒక కాల్ చేయండి, నేను ఇయటానికి రెడీగా అని చెప్పేసి మా హాస్పిటల్లో ఇప్పటికీ నేను వచ్చిన తర్వాత కూడా ఒక 10 సార్లు ఇచ్చి ఉంటారు బ్లడ్. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మన ఏరియాలో మనకి ఈ బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు చాలామందికి మనం బ్లడ్ ఇస్తున్నాము. మీరు కూడా ఆయన స్ఫూర్తి తీసుకొని ఇంకా మన హాస్పిటల్లో అభివృద్ధికి, ముఖ్యంగా అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది అని చెప్పేసి చాటి చెప్పిన సూర్యనారాయణ గారికి ఈ సందర్భంగా ఆయనకి మా హాస్పిటల్ తరఫున, నా తరఫున, మన ప్రజల తరఫున అందరికీ మనం శుభాకాంక్షలు చెప్తున్నా. ఇంకా ఆయన ఆరోగ్యంగా ఉండేసి కొన్ని బ్లడ్ ఇచ్చేసి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి ఫ్రూట్లు కూడా పంచిపెట్టేసి మా హాస్పిటల్కు ఎప్పుడు ఆయన ఏదైనా అవసరానికి ఆయన తోడ్పడని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ Please like, comment and share and also subscribe